రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో స్థానిక 3వ వార్డులో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, గూడూరు ప్రవీణ్, మామిడాల కృష్ణ, వంకెల కార్తిక్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గెలిచినాక ఏదైనా Sorry.
చెప్పులు శివ పట్టణంలో ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు 3వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి ఆధ్వర్యంలో గడప గడప ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ 3వ వార్డు ప్రజలు సోదరులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు సైతం ప్రతి ఇంటికి ఏ గడప పోయినా ఏ ఇంటికి పోయినా ఆప్యాయతతోటి ఖచ్చితంగా కేసీఆర్ లోటు కనిపిస్తుంది 5 మాసాల లోపలనే. ఇలా కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏ విధానంగా ఉందో ఇలా 4 నెలల లోపే అన్ని పబ్లిక్కు అర్థమైపోయింది. ఖచ్చితంగా మోసపోయినాం తెలంగాణ రాష్ట్రం, ఖచ్చితంగా కారుకే ఓటేస్తామని చెప్పి ఆప్యాయతతోటి ప్రతి ఇంటింటికి అక్క చెల్లె అన్నదమ్ములు అందరూ ఆప్యాయతగా ఖచ్చితంగా కేసీఆర్కు వినోద్ కుమార్ గారికే ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటామన్న ప్రజల అభిప్రాయం. ఖచ్చితంగా ప్రజలు అనేది ఈ రోజున సిరిసిల్ల పట్టణంలో చూసుకుంటే ఇవాళ గతంలో కేసీఆర్ గారు ఉపాధి ఆకలి చావుల మధ్యలో ఇవాళ సిరిసిల్ల ప్రాంతాన్ని ఆదుకోవాలని, చేనేత కార్మికులను ఆదుకోవాలని ఒక బ్రహ్మాండమైన ఒక 10 నుంచి 8,000 7,000 వస్తున్న జీతాన్ని 15,000 నుంచి 20,000 చేయాలని ఒక ఆకాంక్షతోటి బతుకమ్మ సారీసు ఉపాధి కొరకు ఇస్తానని ఇచ్చి ఇలా దాదాపు 7 సంవత్సరాలు పవర్లు కార్మికులు ఆదుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణాన్ని ఒకవైపు బైపాస్ రోడ్లు, ఒకవైపు మెయిన్ రోడ్లు, ఒకవైపు జంక్షన్లు, ఒకవైపు వైకుంఠధామాలు, 1 కాదు 2 కాదు ఎన్నో అభివృద్ధి చేసిన ప్రదాత కేటీఆర్ గారు. ఖచ్చితంగా మనం ఇంత అభివృద్ధి 20 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా నోచుకుంది. ఇలా కేవలం 9 సంవత్సరాల లోపలనే సిరిసిల్ల పట్టణాన్ని రూపురేఖలా మార్చిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు సూచించిన వ్యక్తి మన వినోద్ కుమార్ గారు. వినోద్ కుమార్ గారి గురించి చెప్పనవసరం లేదు. ఇవాళ సిరిసిల్లకు రైలు వస్తుందంటే ఆయన శ్రమ ఎంతో ఉంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎంబడుండి ఇలా వాదించి ఒప్పించి తెచ్చిన గొప్ప వ్యక్తి వినోద్ కుమార్ గారు. అటువంటి వ్యక్తులు మన పట్టణంలో అటువంటి వ్యక్తే కావాలని చెప్పి ఖచ్చితంగా ప్రజలందరూ ఆదరిస్తామని చెప్పి అనుకోవడం జరిగింది. గతంలో మోసపోయినాం మేము బీజేపీకి ఓటేసి. ఎందుకనంటే అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కేంద్రం ఉంటే మనకేమైనా నిధులు వస్తాయి, మన అభివృద్ధి అవుతుందని చెప్పి అనుకుంటే ఆనాడు ఓట్లేసిన వ్యక్తి కనీసం 5 సంవత్సరాల ఒక 100 రూపాయల పనిచేసిన పాపాన్ని ఎరకలేదు, కనీసం ఒకరికి కలిసిన పాపాన్ని ఎరకలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున పట్టణ ప్రజలందరూ ఖచ్చితంగా వినోద్ కుమార్ గారు గెలిపించుకుంటే రానున్న రోజులలో ఎంపీ నిధులు కానీ మనకు కానీ పనులు కానీ ఇలా ఎమ్మెల్యేకు ఎంపీకి తోడై బ్రహ్మాండంగా మన సిరిసిల్లను అభివృద్ధి చేసుకుందామన్న ఒక ఆకాంక్షతోటి ఇలా సిరిసిల్ల పట్టణంలోని ప్రజలందరూ వార్డులో పార్లమెంటు ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు గడప గడప అందరూ తరలి వచ్చి మళ్ళా ప్రచారంలో భాగస్వాములై మరి గడప గడప కూడా వెళ్తున్నాం. ఎందుకంటే జనాలలో మంచి స్పందన ఉన్నది. మరి మనల్ని తెలంగాణ ప్రభుత్వం, మన తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ ప్రభుత్వం కొట్లాడి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వంలో
ప్రజలు ఎలా బాగుండాలని మంచి ఆలోచనతోటి సంక్షేమ ఫలాలు అభివృద్ధితోటి ముందుకెళ్లిన ప్రభుత్వాన్ని మరి ఇప్పుడున్న ప్రభుత్వము మనల్ని నమ్మించి గొంతు కోసినట్టు చేసి మరి ఇటు పౌరులకు కానీ అటు రైతులకు కానీ అన్ని రంగాలలో కూడా ఒక రకంగా ఇబ్బంది పాలు గురి చేస్తున్నారు. మరి ఎందుకంటే మనము అవన్నీ తరిగి కొట్టాలంటే మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే తోడుగా ఎంపీని కూడా గెలిపించుకుంటే మన పార్లమెంటు సభ్యుడు మన ఢిల్లీలో కూడా మన గురించి కొట్లాడే వ్యక్తి ఉంటారు. కాబట్టి మనమందరం కలిసికట్టి మన కారు గుర్తుపై ఓటేసుకొని మరి మన ఎమ్మెల్యేకి తోడుగా ఉంచుకుంటే మరి ఇంకా సిరిసిల్ల అభివృద్ధిలో సంక్షేమ ఫలాల్లో కూడా ముందుంటుంది. మరి ఎందుకంటే ఇంతకుముందు ఎంపీ మనందరూ తెలుసు, మరి మున్సిపాల్కు ఎంపీ నిధులు అనేది 1 రూపాయి కూడా రాలేదు, మరి టౌన్లో అభివృద్ధిలో కూడా రాలేదు. మరి ఎంపీకి ఓటేసి మన అందరము గత 5 ఏళ్ల కింద ఎంపీకి ఓటేసి మన అభివృద్ధిని ఎలా కోల్పోయినాము. మరి ఇప్పుడు మనకి ఎంపీ మాట్లాడాలంటే ఒక చదువుకున్న వ్యక్తి, ఒక మేధావి మన వినోద్ కుమార్ అన్న గారు. మరి వారు కొట్లాడి ఇంతకుముందు మనకు కేంద్ర విద్యాలయం స్కూళ్ళు కానీ మరి మన జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కూడా ఎన్నో పనులు కూడా చేయగలిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి మనము మన బీఆర్ఎస్ పార్టీ మరి పనిచేయాలంటే మరి ఇట్లాంటి గొప్ప వ్యక్తులనే ఎంపిక చేసుకోవాలి. మరి అంతేకాకుండా కూడా ఇప్పుడున్న విద్యార్థులు కానీ మరి పౌల్నస్ వర్కర్స్ కానీ మరి మనకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రతి ఇంటికి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2,000 ఇస్తా అని చెప్పిండు. మరి అదే పెద్దవాళ్లకు 4,000 అని చెప్పిండు. మన 1,00,000 రూపాయలతో పాలి తులం బంగారం కూడా అని చెప్పిండు. మరి 5 నెలలు అవుతున్నాయి, మరి సిలిండర్ కూడా అని చెప్పి ఇట్లాంటి పథకాలు పెట్టి మరి మనని కొంతకేసిన ప్రభుత్వానికి మనం ఎలా బుద్ధి చెప్పాలంటే మనందరం కారు గుర్తుపై ఓటేసి మరి మన బీఆర్ఎస్ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ అన్న గారికి మనం భారీ మెజార్టీ ఇచ్చుకోవాలని మన 3వ వార్డు అక్క చెల్లెళ్ళ కన్నదమ్ముల అందరికీ పేరు పేరున కోరుకుంటూ మరొకసారి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ. నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం.